హాయ్, నేనైతే ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో బంగాళదుంప గ్రేవీ కర్రీ చేస్తున్నాను. వాటి ప్రాసెస్ ఏంది, ఎలా చేయాలి వచ్చేసేయండి. వాటికి ఏమేం కావాలో చూద్దాం, వచ్చేసేయండి. బంగాళదుంపలు అయితే ముందుగా కడిగేసి శుభ్రంగా కట్ చేసుకుని వాటర్ తీసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను. ఈ లోపుగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే టమాటాలు కూడా కట్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. వీటిని ఒక బౌల్లో పెరుగు తీసుకుని, అంటే మనం ఎన్నైతే బంగాళదుంపలు తీసుకున్నామో దానికి తగ్గట్టుగా బౌల్లో పెరుగు తీసుకుని కొద్దిగా పసుపు, అలాగే కారం, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. పెనంలో ఆయిల్ తీసుకుని వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇంకా అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కొద్దిగా మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగు కూడా అందులో వేసేసుకుని కలుపుకుని అది బాగా ఉడుకుతూ ఉండగా బంగాళదుంపలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసేసుకుని కాసేపు అయితే మూత పెట్టి మగ్గనియాలి. అలా మగ్గనిస్తే ఏంటంటే చక్కగా బంగాళదుంపకి మసాలా కూడా పట్టేసేసి కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీల్లోకి బాగుంటుంది, అలాగే పుల్కా పూరీల్లో కూడా ఈ కూర సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.